ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, మీరు కూడా ఆశీర్వదింపబడాలి అని మనం ఎప్పుడూ ప్రార్థిస్తుంటాం. అయితే ఇది ఎలా జరుగుతుంది? ఏ పరిస్థితుల్లో ఎలాగా జరుగుతుంది? ప్రార్థన చేస్తే జరుగుతుందా? ఉపవాసాలు ఉంటే జరుగుతుందా? నిజమే, ఇవన్నీ మనం చేసే ప్రయత్నాలు. కానీ అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో మనము కానీ చూస్తే, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో సౌలు అన్నటువంటి వ్యక్తి దమస్కుకి వెళ్తుంటాడు. ఎందుకు అంటే క్రైస్తవుల్ని హింసించటానికి. అక్కడ క్రైస్తవులు యేసుప్రభుల వారిని అంగీకరించి క్రైస్తవులుగా మారారు. యూదులు యేసుప్రభుల వారిని నమ్ముకుని కొందరు మారారు. వాళ్ళు ఇంకా క్రైస్తవులుగా పిలువబడటం లేదు, ఆ మార్గంలో ఉన్నవారు అన్నారు వారిని. అయితే ఈ దమస్క్ ఎక్కడ ఉంది అంటే సిరియా దేశంలో ఉంది. ఓకే, ఈ క్రైస్తవులు అంటే యేసుప్రభువులను నమ్ముకున్నటువంటి వారిని హింసించటానికి హింసకుడుగా పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు దమస్కి. దారిలో ఉంటుండగా యేసుప్రభుల వారు దర్శించి గుడ్డోడిగా చేశారు. తడుముకుంటూ దమస్కి వెళ్ళాడు. 3 రోజులు భోజనం చేయలేదు. అననీయ అన్నటువంటి ఒక ప్రవక్తని దేవుడు పంపించారు. ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. సహోదరుడా అని పిలుస్తాడు. ముందు భయపడతాడు. వాడి దగ్గరికి వెళ్ళటం ఏంటి ప్రభా, వాడు చాలా హింసకుడు కదా అని. లేదు, హీ హాస్ బికమ్ మై ఇన్స్ట్రుమెంట్. నేను ఎన్నుకున్నటువంటి ఒక పాత్ర కనుక నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తే వెళ్తాడు. సహోదరుడా అని పిలిచి ప్రార్థన చేస్తాడు. కళ్ళు తెరవబడతాయి, బాప్తిసం తీసుకుంటాడు. ఇప్పుడు క్రైస్తవుడు అయిపోయాడు, విశ్వాసి. వ్యతిరేకి అయినటువంటి పౌలు ఇప్పుడు యేసుప్రభుల వారు భక్తుడైపోయి బోధించడం మొదలు పెడతాడు. ఎందుకంటే అప్పటికే చాలా స్ట్రాంగ్ స్క్రిప్చర్ రీడర్ కనుక అక్కడ ఉన్నటువంటి యూదుల్ని వాళ్ళతో వాదించడం మొదలు పెడతాడు. యేసుప్రభుల వారి మెస్సయ్య అని రుజువు చేయటం మొదలు పెడతాడు. ఇన్ని యెరూషలేం తీసుకెళ్ళి మిగతా డిసైపుల్స్కి, సహోదరులకి, అపోస్తలులకి పరిచయం చేస్తే బాగుంటుంది కదా అని తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. అమ్మ బాబు, వీడు ఇక్కడికి వచ్చాడు రా బాబు అని భయపడిపోతారు వాళ్ళందరూ. అప్పుడు కొంతకాలం తర్వాత అక్కడ యూదులు తిరగబడతారు, వీడిని చంపేయాలని చూస్తారు. ఇప్పుడు పౌలుని చంపేయాలని చూస్తే అక్కడి నుండి సిసేరియా అన్న ప్రాంతానికి పంపించేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి టార్సస్ అనే ఆ పట్టణానికి తరలింపబడతాడు. ఎక్కడికి వెళ్ళినా చాలా వ్యతిరేకత అతనికి తయారవుతుంది. ఒకప్పుడు ఈయనే వ్యతిరేకి, ఈయనకి ఇప్పుడు యూదులు వ్యతిరేకంగా తయారవుతారు. అక్కడ 31వ వచనంలో, 9వ అధ్యాయం 31వ వచనంలో ఏముంటుందంటే, సంఘము ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. దేవుని బిడ్డలారా, కనుక యూదయ సమరయ ప్రాంతాల్లో సంఘము విస్తరించెను. కొంతకాలము ఈ ప్రాంతం అంతా సమాధానంతో, సంతోషంతో దేవుని మాటలు మరి ఇంక్రీజ్ అయ్యి, స్వార్థ ప్రకటించబడటం బాగా ఇంక్రీజ్ అయ్యి, కొంతకాలము సమాధానము వారు, శాంతి వారు అనుభవించారు అని రాయబడ్డది. అప్పుడు సంఘం విస్తరిస్తుంది. ఈ సంఘం విస్తరించక మునుపు ఏమి స్టార్ట్ అయ్యింది అంటే, ఆ 9వ అధ్యాయం ప్రారంభం నుండి వ్యతిరేకత. ఎప్పుడైతే వ్యతిరేకత ఉంటుందో, ఎప్పుడైతే బోధించబడుతున్నటువంటి వాక్యానికి బోధించొద్దనో ఆటంకాలు ఇలాంటివి వస్తాయో, దేవుని మాట బట్టి, దేవుని వాక్యం బట్టి సంఘం విస్తరించబోతుంది అని మనం గుర్తించాలి. దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ అ రివైవల్ ఇన్ అ చర్చ్. కనుక దేవుని బిడ్డలారా,
విపరీతంగా అప్పుడు సువార్త ప్రకటించబడ్డది. కొంతకాలం చాలా ఆనందంతో సంతోషంతో వారు దేవుని సన్నిధిని అనుభవించారు. అంటే మనం కూడా ప్రస్తుతం మన దేశంలో వ్యతిరేకత చాలా అధికంగా మనము అనుభవిస్తున్నాం. మీకు తెలుసది. మన రాష్ట్రంలో కూడా వ్యతిరేకత ఉంది. సేవకుల్ని కొంతమందిని హింసించారు, మీకు తెలుసు. కొంతమందిని హతమార్చేశారు, మీకు తెలుసు. కానీ యేసు ప్రభుల వారి ప్రేమ ఇంకా అధికమవుతుందని మీకు మనవి చేస్తున్నాను. ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి కొరకు దేవుని ప్రేమను వారు గ్రహించాలని మనము అర్థం చేయాలి. దేవుడు అసాధారణమైనటువంటి ఆయన దైవ సన్నిధిని దింపి ప్రతీకారం తీర్చుకుంటారా అని మనం చూస్తుంటాం. ప్రతీకారం కాదండి, దేవుని ప్రేమ విస్తరించి సువార్త ప్రకటించడం ఇంకా అధికమయ్యి దేవుడు దిగిపోయి శక్తి ఆయన ప్రభావంతో కార్యాలు చేయటం మొదలు పెడతారు. ఎందుకంటే అప్పుడు ఎంత వ్యతిరేకత ఉంటే అంత సంఘం ఇంకా ప్రజ్వలింపబడి ఇంకా ప్రకాశించి, దీస్ ఆర్ స్పిరిచువల్ ట్రూత్స్, దీస్ ఆర్ ద ప్యాటర్న్స్ ఆఫ్ రివైవల్. కనుక మనము వీఆర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ ఎ రివైవల్. అంటే ఉజ్జీవానికి ఆ ఎడ్జ్ మీద ఉన్నాం అన్నమాట. ఏ క్షణమైనా ఉద్యమం బ్రేక్ అవుతుంది. ప్రార్థన చేద్దాం. తప్పకుండా మన పరిస్థితులన్నీ ఇంకా బాగుంటాయి. ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, ఇంకా అద్భుతాలు చేస్తారు, ఇంకా స్వస్థత కార్యాలు చేస్తారు. ఇంకా చచ్చిన వారు ఇప్పుడే లేచారు, మీకు తెలుసు, ఇంకా లేచిపోతారు. దేవుని బిడ్డలారా, ఇంకా అసాధారణమైనటువంటి విడుదల కార్యక్రమాలు దేవుడు చేస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నడిపించండి ప్రభా, ప్రోత్సహించండి ప్రభా. నాయన, ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రభా, నీవు నీ కార్యాలు చేయటం, నువ్వు కార్యాలు చేస్తావు, మమ్మల్ని విడిచిపెట్టవు. నువ్వు విడిచిపెట్టువాడు కాదు. యు విల్ నాట్ అబాండన్ అస్ ఎట్ ఎనీ కాస్ట్. ఏది జరిగినా మమ్మల్ని విడిచిపెట్టువాడు కాదు ప్రభా. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభా, ప్రాణాన్ని తెగించి మీ కొరకు నాయన డాటెడ్ లైన్ మీద ప్రాణం పెట్టడానికన్నా సిద్ధం. కానీ నా దేశం రక్షించబడాలి, నా రాష్ట్రం రక్షించబడాలి, నా పట్టణం రక్షించబడాలి, నా సంఘంలో క్షేమం కలగాలి. జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.